వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. నేను మీ సాయిశ్రీ. అధికార పార్టీకి 16 ఎంపీలు గెలవడమే టార్గెట్. అందుకోసం కొత్త స్కెచ్ వేసిందట టీఆర్ఎస్. ప్రత్యర్థుల ఓటమికి అతి సమీపంగా జరుగుతున్న కుట్ర. ఇంతకీ ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అనే దానిపై టీ10 స్పెషల్ ఫోకస్. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలను లాక్కుంది. ఇప్పుడు అదొకటే లక్ష్యం కాదట, క్యాడర్ కూడా టార్గెటేనట. ప్రధానంగా కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగిన సీనియర్ నేతల నియోజకవర్గాలే లక్ష్యం చేసుకుని ఈ ప్లాన్ అమలు చేస్తున్నారట. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల్లో సీనియర్లపై సానుభూతితో గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఛాన్స్ లేకుండా చేయాలి. అందుకు సదరు నేతల వెన్నంటే తిరిగే ప్రధాన లీడర్లు, ఆ నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలకు అధికార పార్టీ గాలం వేస్తుందట. ఇప్పుడు మీరు అనుకున్నట్లుగా కాంగ్రెస్లో మీ అభ్యర్థుల వెంటే ఉండండి, కానీ మా కోసం పని చేయండి. వచ్చే స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులుగా అవకాశం ఇస్తామని ఆఫర్లు ఇస్తోందట అధికార పార్టీ. మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నప్పటికీ ఆయనకది సొంత నియోజకవర్గం కాదు. అక్కడ లోకల్ కాంగ్రెస్ నేతలను ప్రచారానికి ఆహ్వానించినా తన కోసం కమిటెడ్ గా పనిచేసేది అంచనాలోకి రావడం కష్టమే. ఆ అనుమానం రాకుండా చీకటి ఒప్పందాలు ఎప్పుడో జరిగిపోయాయట. కాబట్టి అందులో తమవారెవరో పరాయి వారెవరో కాంగ్రెస్ అభ్యర్థులు కూడా గుర్తించలేని పరిస్థితి. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఓటమికి ఆ పార్టీకి చెందిన కోవాడులే కారణం కానున్నారన్నమాట. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, నల్గొండ, భువనగిరి వంటి చోట్ల కాంగ్రెస్ సీనియర్ లీడర్లను ఓడించేందుకు ఆ గేమ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందట. మరి ట్రాప్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు బయటకు వచ్చి ఎన్నికల్లో గెలుపొందుతారా, లేక అధికార టీఆర్ఎస్ కోవర్డ్ ఆపరేషన్ కు బలవుతారో వేచి చూడాలి. మరి ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.